హాయ్. నేను ఈ మధ్యలో నా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్‌ని కలిసాను. జనరల్‌గా మాట్లాడుకున్నాం. ఆ 1 ½ అవర్ జర్నీలో నాకు అర్థమైందేందంటే, హి ఈజ్ ఎ నెగ్లెక్టెడ్ జీనియస్. అంటే అతను చాలా ప్యాషన్ పర్సన్. వాళ్ళకి మంచి స్కిల్స్ ఉంటాయి. అండ్ చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. కానీ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అన్నమాట. అసలు కన్సిస్టెన్సీగా ఏ పనిని చేయలేరు. అండ్ ఈ కైండ్ ఆఫ్ పీపుల్‌ని నెగ్లెక్టెడ్ జీనియస్ అంటారు. ఇక్కడ మెయిన్ మ్యాటర్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఈ నెగ్లెక్టెడ్ జీనియస్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోస్ట్‌లీ కొన్ని సైకలాజికల్ ట్రాప్స్‌లల్ల పడతారు. ఫస్ట్ వచ్చేసి ఐడెంటిటీ పారాడాక్స్. అంటే వీళ్ళు మంచి స్కిల్స్ ఉన్న పర్సన్స్ అనుకోవడం వల్ల, ప్లస్ వీళ్ళకు పెద్ద డ్రీమ్స్ ఉండడం వల్ల, వీళ్ళకి డైలీ చేసేవి ఏవైతే రొటీన్ వర్క్స్ ఉంటాయో అవి చాలా చిన్నగా కనిపిస్తాయి. వీళ్ళు ఎట్లుంటారంటే ఎవరైనా వచ్చి పెద్ద ఆపర్చునిటీ ఇస్తారు. లేదా ఇంతకన్నా బిగ్ స్టేజ్ పైన నాకు ఆపర్చునిటీ వస్తుంది అనేసి వెయిట్ చేస్తూ ఈ చిన్న చిన్న పనులను ఇగ్నోర్ చేస్తూ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయలేరు. నెక్స్ట్ వన్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ వాలిడేషన్. వీళ్ళు చేసే కొన్ని పనులు ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఒక స్టెప్ తీసుకొని ఆ పనిని కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు కాంప్లిమెంట్స్ని కోరుకుంటారు. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు పెయింటింగ్ వేసారు. ఆ పెయింటింగ్ కి వాళ్ళకు వాలిడేషన్ కావాలి. లైక్ అది చాలా బాగుంది, నేను ఎక్కడ చూడలేదు ఇంత మంచి పెయింటింగ్. ఇలాంటి ఎక్స్ట్రీమ్ వాలిడేషన్ ను వాళ్ళు కోరుకుంటారు. ఒకవేళ ఆ వాలిడేషన్ రాకపోతే వీళ్ళు సింపుల్ గా దాన్ని అక్కడికే స్టాప్ చేసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ట్రై అనేది ఉండదు. అంటిల్ అండ్ డేస్ వాళ్ళకి మళ్ళీ దానిపైన ఎవరో ఒకరు వచ్చి మంచి కాంప్లిమెంట్ ఇస్తేనే నెక్స్ట్ వర్క్ వెళ్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పర్ఫెక్షన్. వీళ్ళ గోల్స్ అండ్ డ్రీమ్స్ పెద్దగా ఉండడం వల్ల వీళ్ళు ఏదైనా వర్క్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ ని వీళ్ళ విజన్ కి వీళ్ళు చేసిన వర్క్ ఎప్పుడైతే మ్యాచ్ కాలేదు అని అనిపిస్తుందో వీళ్ళు అగైన్ మళ్ళీ దాన్ని స్టాప్ చేసేస్తారు. ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్స్ లో గుర్తించిన ఒక విషయం ఏంటంటే సక్సెస్ ను చూసి కన్సిస్టెన్సీ రాదు. డైలీ మనం ఒక వర్క్ ని పదే పదే చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ వల్లనే సక్సెస్ వస్తుంది. సింపుల్ గా ఒక 3 స్టెప్స్ తీసుకొని బ్రెయిన్ ని పర్ఫెక్ట్ గా కన్సిస్టెన్సీగా ఉండేటట్లు ఎట్లా ట్రైన్ చేయాలో అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి లోయర్ ద యాక్షన్. మన బ్రెయిన్ కి ఎప్పుడైనా పెద్ద పెద్ద గోల్స్ ఇచ్చినప్పుడు అది ఒక రకంగా భయపడుతుంది. అట్లా భయపడడం వల్ల బ్రెయిన్ కి ఒక రకమైన బద్ధకం స్టార్ట్ అవుతుంది. సో మీకు బ్రెయిన్ వెంటనే నో అని చెప్పేస్తుంది. ఇట్లా కాకుండా దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒక టాపిక్ అనుకున్నాం, ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దాన్ని వీలైనంత వరకు చిన్న చిన్న పార్ట్స్ గా బ్రేక్ డౌన్ చేసి అది ఎంత చిన్నగా ఉండాలంటే కొన్ని 5 మినిట్స్లో అయిపోవాలి. ఎప్పుడైతే అది చిన్నగా ఉందని నీ బ్రెయిన్ కి అర్థమైందో ఆటోమేటిక్ గా నీ బ్రెయిన్ అనేది సూపర్ స్పీడ్ గా వర్క్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇటువంటి చిన్న చిన్న పార్ట్స్ డైలీ చేయడం వల్ల విచ్ మీన్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా అది క్లియర్ అవుతుంది. స్టెప్ 2 వచ్చేసి కిల్ ఆర్ నథింగ్. ఫుల్ మోటివేషన్ అండ్ ఇన్స్పైర్ అయిపోయి ఒకటే రోజు ఒక్కొక్కసారి 10 నుంచి 15 గంటలు వర్క్ చేసేస్తారు దానిపైన. దాని తర్వాత ఒక 2 వీక్స్ 3 వీక్స్ అసలు దాని జోలికే పోరు. సో దీని వల్ల కూడా నీకు ఎప్పుడు రిజల్ట్స్ రావు. దీన్ని మనం బ్రేక్ డౌన్ చేయడానికి డైలీ ఒక 20 మినిట్స్ పెట్టుకోవాలి. ఏదేమైనా సరే ఆ 20 మినిట్స్ వర్క్ చేయాల్సిందే. ఇట్లా ఎవ్రీడే నువ్వు ఇట్లా 20 మినిట్స్ వర్క్ చేయడం వల్ల నీ బ్రెయిన్ కి ఆటోమేటిక్ ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అది ఆటోమేటిక్గా హ్యాబిచ్యువేట్ అయిపోతుంది. ఎప్పుడైనా నీకు హ్యాబిచ్యువేట్ అయిపోయినప్పుడు నువ్వు దాన్ని హార్డ్గా చూడవు. ఒకవేళ నీకు డైలీ మార్నింగ్ 6 o'clock లేసే అలవాటు ఉంది అనుకున్నావు. యాక్చువల్లీ దీన్ని మనం అలవాటు అనుకుంటాం, బట్ అది అలవాటు కాదు. నువ్వు ఏదో ఒక టైంలో నువ్వు 6 o'clock లేవాలని డైలీ నువ్వు పుష్ చేసినావు. సో అది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ కాస్త ఏమైపోతుంది, అలవాటుగా చేంజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే అలవాటు అయిపోతుందో బ్రెయిన్ అనేది దాన్ని చాలా సింపుల్ గా చూస్తుంది. వచ్చేసి ఎన్విరాన్మెంట్ డిజైన్. విల్ పవర్ అనేది ఫోన్ కి బ్యాటరీ లాంటిది. ఈవినింగ్ వరకు అది కూడా ఆటోమేటిక్ గా డెడ్ అవుతుంది. సో నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద ల్యాప్టాప్ ఆర్ యు ఆర్ సర్చింగ్ ఆన్ ద ఫోన్, ఏదైతే 20 మినిట్స్ ఉందో ఆ 20 మినిట్స్ నువ్వు ఫర్ సపోజ్ చాట్ జీపీటీలో రీసెర్చ్ చేసినప్పుడు ఓన్లీ చాట్ జీపీటీలోనే ఉండాలి. అక్కడ నుంచి బయటికి రావద్దు. దానివల్ల ఏమవుతుంది, నీకు డిస్ట్రాక్షన్ అనేది చాలా తగ్గుతుంది. నువ్వు ఫోకస్డ్ మైండ్ సెట్ ఉండడం వల్ల అది చాలా ఈజీ అవుతుంది. దానివల్ల నీ గోల్ అనేది చాలా క్లియర్ ఉంటుంది. ఈ క్లియర్ అనేది ఎందుకు అవసరం అంటే ఫర్ సపోజ్ నిన్ను ఎవరైనా ఒక దగ్గర నిలబెట్టి పరిగెత్తు అన్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఎటు పరిగెత్తాలా అనేది తెలియకుండా అక్కడనే నిలబడి ఉంటావు. అదే ఎవరైనా ఒక 100 మీటర్స్ నీకు మార్క్ వేసి 100 మీటర్స్ రీచ్ అంటే నువ్వు అదే వేలో పోతావు. నీ దగ్గర డిస్ట్రాక్షన్స్ లేక ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా క్లియర్ విజన్ అనేది నీకు డెవలప్ అవుతుంది. సో దెన్ రిజల్ట్స్ అనేవి చాలా యాక్యురేట్ వస్తుంటాయి. నార్మల్ గా యాజ్ ఏ హ్యూమన్స్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాం. లైక్ మన వల్ల కావచ్చు లేదా వేరే వాళ్ళ వల్ల కావచ్చు, రీజన్ ఏదైనా సరే మనం ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతాం. ఇట్లా డిస్ట్రాక్ట్ కాకుండా ఉండాలి అని అనుకుంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే సింపుల్ లాజిక్ ఏంటంటే ఒక పని కావాలంటే
నువ్వు స్టార్ట్ చేయాల్సిందే. స్టార్ట్ చేసిన దాన్ని ఖచ్చితంగా ఫార్వర్డ్ తీసుకెళ్లాల్సిందే. అంటిల్ అన్లెస్ దాన్ని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి, ఇట్ మీన్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ కి తీసుకెళ్లేంత వరకు నీకు సక్సెస్ అనేది ఆల్మోస్ట్ రాదు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వేంటో నిన్ను యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే నీకేమొస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, అసలు నీకు వస్తున్న దానికి నీకు కావాల్సిన దానికి మ్యాచ్ అవుతుందా లేదా, ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఏం చేయాలి అనేది యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్టెప్ 1. ఒక్కొక్క అడుగు వేసుకుంటా పోతా ఉంటే అది 100% ఒక రోజు ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. సో నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఉండడం ఎంత ఇంపార్టెంటో నువ్వు కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడం అనేది అంతే ఇంపార్టెంట్.